నేను నీతో గంటల కొద్దీ నిలబడి మాట్లాడుతుండడం చూడలేక మా ఆయన నాకిలా ఏర్పాటు చేశాడు వదినా. ఇది నా భార్య పెంపుడు కుక్క. నేను ఏ ఆడవాళ్ళతో మాట్లాడినా ఇది వారిని కరుస్తుంది. సంత బ్యాగుతో వచ్చావేంటి బంగారం? ప్రేమించుకోవడం అయిన తర్వాత నీతో షాపింగ్కి వెళ్దామని బేబీ. మొన్న ఆ షాప్లో కొన్న నైటీ ఒక్క ఉతుక్కే లాగేస్తే పట్టుకొచ్చి చూపియాలి కానీ ఇలా కట్టుకొచ్చి చూపియాలా అంటే తెలివి ఏడ్చినట్టే ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారని కరెంటు ఉన్నా తీసేసి ఇలా సర్దుతావా? ఫేస్బుక్లో మీ నాన్న ఆయన్ని నిన్న ఫ్రెండ్గా యాడ్ చేసుకున్నాడంట, అంతే ఈరోజు భోజనానికి వచ్చేశాడు. లవ్ మ్యారేజ్ చేసుకోలేదని తెగ బాధపడిపోతుంటిరిగా. ఒకసారి ఇలా రండి, మీరు లవ్ చేసిన పిల్లొచ్చింది చూద్దురు కానీ. జ్ఞానదంతం ఊడితే ఊడిందిలేండి, ఇప్పుడు జ్ఞానదంతంతో పనేముంది? మా వారే అన్నయ్య జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో నటించడానికి వెళ్తున్నాడు. ఇలా నువ్వు రోజూ వచ్చి పక్కింట్లో జరిగిన సంగతులన్నీ చెప్తూ ఉంటే నేనింకా తపస్సు చేసినట్టే. పర్వాలేదు, నువ్వు వెళ్ళి సీరియల్ చూడు, నేను వడ్డించుకుంటాలే. సెక్షన్ల సంగతి ఇంటికొచ్చాక చెబుతా కానీ ముందు వాడిని నిర్దోషిగా విడుదల చేయండి. నేనెంత పాపిష్టిదాన్నండి. మీ ఆఖరి కోరిక అని తెలియక రాత్రి ఉప్మా చేయమంటే చేయకుండా కసురుకున్నాను. నేనే ఒప్పించా అత్తయ్య. మీ అబ్బాయిని అన్ని బాధ్యతలు అమ్మా నాన్నలపై రుద్దకూడదు, పెళ్ళి మనమే చేసుకుందామని. మీ ఆవిడ ప్రస్తుతం మా బందీగా ఉంది. 4 లక్షలు ఇచ్చావో సరే, లేకపోతే ఆవిడని మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంట్లోనే వదిలేస్తాం. నేను చేసింది నేరమైతే ఈ మనుషులు ప్రతిరోజు మమ్మల్ని లక్షల్లో చంపుకు తింటున్నారు. మీరెంతమందిని అరెస్ట్ చేస్తున్నారు యువరానర్? మీ హీరో సినిమా ఫ్లాప్ అయితే మీరెందుకు జనాలకి మొహం చూపించలేకపోతున్నారో నాకు అసలు అర్థమే కావట్లేదండి. నేను నీతో గంటల కొద్దీ నిలబడి మాట్లాడుతుండడం చూడలేక మా ఆయన నాకిలా ఏర్పాటు చేశాడు వదినా.